మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మారీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి మనకు తెలుసు తెలంగాణ ఎప్సెట్ ఆల్ టికెట్లు రిలీజ్ చేశారు. ఓకే, ఇంజనీరింగ్ వాళ్ళే ఆల్ టికెట్లు రిలీజ్ చేశారు. ఆల్రెడీ బైపీసీ స్టూడెంట్స్ది ఆల్ టికెట్లు ఎప్పుడో రిలీజ్ చేశారు, అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇంజనీరింగ్ ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని ఎగ్జామ్కి సరే ఎప్సెట్ ఎగ్జామ్కి వెళ్తుంటే ఏమేమి తీసుకెళ్ళి వెళ్ళాలి అని అడుగుతున్నారు చాలామంది. మిస్టేక్స్ చేయొద్దు, డోంట్ డూ మిస్టేక్స్, యూ షుడ్ టేక్ కేర్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను, అయితే వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఆల్ టికెట్తో పాటు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారు కదా ఎప్సెట్ కోసం అని, అది కూడా తీసుకుని వెళ్ళాలి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా మందికి తెలియట్లేదు, ఓన్లీ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని వెళ్దామని అనుకుంటున్నారు. సో దాంతోపాటు డిక్లరేషన్ అనేది అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. నేను మీకు వెరీ క్లియర్గా చూపిస్తాను మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వరకు చూడండి. అయితే ఆ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కదా, ఇది క్లియర్గా మనం వెబ్సైట్లో ఏం చేస్తామంటే టీజీ ఎప్సెట్ అని టైప్ చేస్తాం. టీజీ ఎప్సెట్ 2026 ఇక్కడ వచ్చేదాన్ని క్లిక్ చేస్తాం. టీజీ ఎప్సెట్ 2026 మనకి ఇక్కడ వెరీ క్లియర్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, డౌన్లోడ్ హాల్ టికెట్ ఈ అండ్ ఇలా ఇచ్చారు. టీజీ ఎప్సెట్ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇది క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ వస్తుంది. అయితే ఇక్కడే ఇంకొక పాయింట్ ఇచ్చారు, అదేంటి అంటే ఒక్క నిమిషం అది మీకు ఒక్కసారి చూపిస్తా. మనకు ఇక్కడ టీజీ ఎప్సెట్ ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ అని వెరీ క్లియర్గా వెబ్సైట్లోనే ఇచ్చారు. సో ఒక్కసారి చూసుకోండి. మీకు 80 అండ్ అబోవ్ వచ్చింది అనుకోండి, ఇంజనీరింగ్ వాళ్ళకి 2613 ర్యాంక్ వచ్చింది 2025లో. ఓకేనా, 75 అండ్ అబోవ్ వస్తే 2614 టు 3995 ర్యాంక్ వచ్చింది. 70 అండ్ అబోవ్ వస్తే 3996 నుంచి 6104. 65 అబోవ్ వస్తే 6105 టు 9226. 60 అండ్ అబోవ్ వస్తే 9227 నుంచి 14418 ర్యాంక్ వచ్చింది. 55 అండ్ అబోవ్ వస్తే 14419 నుండి 24028. 50 అండ్ అబోవ్ వస్తే బిట్వీన్ 24029 నుండి 44121 ర్యాంక్ వచ్చింది. 45 అండ్ అబోవ్ వస్తే 44120 టు 82343 మధ్యలో ఉంది ర్యాంక్. 40 అండ్ అబోవ్ వస్తే 82344 టు 1,35,460 వచ్చింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మై డియర్ స్టూడెంట్స్, మీకు 160కి 80 మార్క్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కూడా ఈసారి కూడా 2026 కూడా మీ ర్యాంక్ వచ్చేసి అట్లీస్ట్ బిలో 3000 అయితే ఉంటుంది. బిలో 3000 2500 లోపల ఉంటుంది. చాలా బెనిఫిట్, మీకు టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. అయితే నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే, ఈ అప్లికేషన్ ఫామ్ ఎందుకు తీసుకెళ్ళాలి సార్ అని చాలామంది డౌట్ అడుగుతారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. మీరు ఫస్ట్ సెంటర్ కోడ్ చూసుకోండి. సెంటర్ కోడ్ చూసుకొని కొన్ని కాలేజెస్ సేమ్ నేమ్ ఉంటుంది. ఓకేనా, సెంటర్ కోడ్ మాత్రం సేమ్ ఉండదు ఏ కాలేజ్కి. సో సెంటర్ కోడ్ చూసుకొని ఒకసారి విజిట్ చేయండి బిఫోర్ ఎగ్జామే. ఆయనకి కలర్ జిరాక్స్ తీసుకుంటే బెటర్, అడ్మిట్ కార్డ్ని ఆల్ టికెట్ని కలర్ జిరాక్స్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే క్లియర్గా ఉంటుంది. ఓకే, బ్లాక్ అండ్ వైట్ తీసుకుని అలో చేస్తారు, అందులో ఏం లేదు. నెక్స్ట్ సిగ్నేచర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. మీరు ఎక్కడన్నా సిగ్నేచర్ పెట్టాలంటే అది ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందరనే పెట్టండి, ఏ ఇష్యూ ఉండదు. నెక్స్ట్ బ్లూ బ్లాక్ పెన్ తీసుకొని వెళ్ళాలి, బ్లూ ఆర్ బ్లాక్ పెన్. హాల్ టికెట్ ప్లస్ డిక్లరేషన్ తీసుకెళ్ళాలి. అది ఎలానో చూడండి. మీకు హాల్ టికెట్ ఇలా వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, హాల్ టికెట్ ఇలా వచ్చి ఉంటుంది. ఇగో మీ ఫోటో, మీ డీటెయిల్స్, సెంటర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, సెంటర్ స్కాన్ క్యూఆర్ కోడ్ ఫర్ సెంటర్ లొకేషన్ స్కాన్ చేసి వెళ్ళొచ్చు. ఓకేనా, ఇక్కడ సిగ్నేచర్ ఉంది, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది కదా, ఇది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ పెట్టాలి. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఒకవేళ మీరు పెట్టకుండా వాళ్ళు పెట్టిస్తారులేండి, కానీ ఇంటి దగ్గర మాత్రం పెట్టొద్దు. ఇక్కడ ఎలా ఉందో సిగ్నేచర్ అలానే పెట్టే ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. అందులోకించి చెప్తున్నాను, ఇవి 9 to 12 మార్నింగ్ సెషన్ 9 to 12 ఉంటుంది. 7:30 నుండి మిమ్మల్ని అలో చేస్తారు. ఈవినింగ్ షిఫ్ట్ ఏమో 3 to 6 PM ఉంటుంది. 1:30 నుండి మిమ్మల్ని అలో చేస్తారు ఎగ్జామ్కి. సిగ్నేచర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ పెట్టాలి. రఫ్ పేపర్స్ యూ షుడ్ సబ్మిట్ దేర్ ఓన్లీ, అంటే మీరు రఫ్ పేపర్స్ ఇస్తారు, అవి అక్కడే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెటల్ ఐటమ్స్, ఆర్నమెంట్స్, మెహందీ ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు. గర్ల్స్ అయితే ఎస్పెషల్గా చెప్తున్నా, మెహందీ ఉన్న వాళ్ళు అలో చేయరు, చాలా ఇబ్బంది పెడతారు. నెక్స్ట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి, ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు అలో చేయరు. సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ టు ఇన్విజిలేటర్. అదేంటో చెప్తా చూడండి. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఇది అప్లికేషన్ ఫామ్. ఇది ఓకే, ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని. మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా, ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ ద ఫామ్. ఓకే,
ఎగ్జామినేషన్ హాల్ టు ది ఇన్విజిలేటర్. ఈ ఫామ్ని ఇన్విజిలేటర్కి ఇవ్వాలి అని వెరీ క్లియర్గా ఇచ్చారు. ఓకేనా, ఇది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఎలా సబ్మిట్ చేయాలి అని అంటే ఇక్కడ మీకు 3 బాక్సెస్ ఉంటాయి. ఇది అప్లికేషన్ ఫామ్లా మీ ఫోటో, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీవే. అప్లికేషన్ ఫామ్, వెబ్సైట్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ ఒక ఫోటోని ఫిక్స్ చేయాలి, ఒక ఫోటోని, మీ పాస్ ఫోటోని ఇక్కడ ఎలా ఉంటే అలా ఫిక్స్ చేస్తే బెటర్. లేదు కొంచెం డిఫరెంట్ ఉన్నా ఏం కాదు, మిమ్మల్ని చూస్తే గుర్తుపడితే చాలు. ఇంటి దగ్గరే ఉండి ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది కదా, ఈ సిగ్నేచర్ మీరు ఎగ్జామ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటరే చేయాలి, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటరే చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఇవ్వాలి. సేమ్ ఎన్టీఏ జేఈ మెయిన్స్ అప్పుడు చేసి ఉంటారు కదా అలా అనమాట. కాకపోతే అక్కడ జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ ఎలా ఉంటుందంటే హాల్ టికెట్తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ వస్తుంది. కానీ వెబ్సైట్లో ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్లోనే ఇచ్చింటారు, మనం అప్లికేషన్ ఫామ్నే తీసుకొని వెళ్ళాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సిందే. ఇది మీరు తీసుకోకపోయినా అలో చేయరు. ఎగ్జామ్ సెంటర్కి ఇది తీసుకోలేరు అనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్తారు పోయి తీసుకురండి సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి మీ ర్యాంక్ని హోల్డ్లో పెడతారు. ఖచ్చితంగా చెప్తున్నా, అందుకని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలనుకుంటారు, కానీ ఇది కూడా ఇంపార్టెంట్, వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, సబ్మిట్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకుండా ఇది చెప్పండి క్లియర్గా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా, ఏమన్నారు ఇది అదే ఎగ్జామ్ హాల్లో ఇది సబ్మిట్ చేయాలని ఇచ్చారు. ఇది అప్లికేషన్ ఫామ్. ఓకే, ఇవన్నీ మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే కౌన్సిలింగ్ అప్పుడు చాలా ఉపయోగపడతాయి. అడ్మిట్ కార్డ్స్, అప్లికేషన్ ఫాము అన్నీ అడుగుతారు, అన్నీ మీ మెయిల్లో పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. 80+ మార్క్స్ వచ్చింది అనుకోండి, మీకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది, టాప్ కాలేజీలో సీట్ వస్తుంది, ఫ్రీ బీటెక్ వస్తుంది. 10,000 బిలో ర్యాంక్ ఉందనుకోండి, తెలంగాణలో ఫ్రీ బీటెక్ ఉంది కదా, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే అసలు ట్యూషన్ ఫీజే ఉండదు, ₹1 కూడా ట్యూషన్ ఫీజు ఉండదు, మొత్తం ఫ్రీగా చదువుకోవచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది నెక్స్ట్ నేను స్ట్రాటజీ చెప్తున్నా చూడండి. యాజ్ ఎ ఫ్యాకల్టీగా 80+ మార్క్స్ స్ట్రాటజీ ఎలా అంటే మ్యాథ్స్ 80 మార్క్స్ ఉంటాయి కదా, 30 కరెక్ట్ పెట్టారనుకోండి. ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 15 కరెక్ట్గా పెట్టారనుకోండి. కెమిస్ట్రీ కూడా 40 ఉంటాయి కదా, 15 కరెక్ట్గా పెడితే మీరు కరెక్ట్గా పెట్టిన ఎన్ని అవుతాయి, 60 క్వశ్చన్స్ అవుతాయి. ఇక రిమైనింగ్ 100లా ఒక 20 కరెక్ట్ అయినా మీకు టోటల్గా 80+ మార్క్స్ వస్తాయి. ఎనఫ్, ఎంత మంచి మార్క్స్ అంటే ఇవి 80+ మార్క్స్ మీకు మంచి ర్యాంక్ ఇస్తుంది. బిలో 3,000 2,500 ర్యాంక్ వస్తుంది, టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు చెప్తున్న క్లియర్గా. సో ఇలా ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. వెబ్సైట్ ఎగ్జామ్లో మెయిన్ ప్రాబ్లం టైం మేనేజ్మెంట్. ఓకే, చాలా తక్కువ టైం, అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటుంది, తక్కువ టైం ఉంటుంది. జేఈ మెయిన్స్లో 3 అవర్స్ ఎన్ని 75 క్వశ్చన్సే కదా, ఇక్కడ 3 అవర్స్ 160 క్వశ్చన్స్. ఇవి చూడండి ఎంత టఫ్ ఉంటుంది. అందుకని ఒక స్ట్రాటజీ తోటి ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్, చీట్ కోడ్స్ అవి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాం. సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఫ్రీ మెంటర్షిప్ అంటే ఎలా అంటే మీకు వెబ్సైట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ బాగుంటుంది, సిబిఐటి టాపా, విఎన్ఆర్ టాపా, జేఎన్టీయూ టాపా, ఇలా వస్తుంది, గోకరాజు రంగరాజు టాపా అని మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలేజీ లిస్టు మొత్తం ఇస్తాను, తెలంగాణలో మొత్తం కాలేజీ లిస్టు, కంప్యూటర్ సైన్స్కి టాప్ కాలేజ్ మొత్తం లిస్ట్ ఇస్తాను. అటువంటివి మీకు మన ఛానల్లోనే వీడియో ఇలా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫాలో అవుతుండండి మన ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. వెబ్సైట్ని బాగా రాయండి, కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి టాప్ కాలేజీలో సీట్లు రావాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. Thank you for watching.